స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారా అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్న దేవునిలో బలపడాలని ఒక ఉద్దేశం మాత్రమే. మరి దేవుని చిత్తమై ఉన్నది కనుక మరి నాకు దేవుడి ప్రేరేపణ కలిగించి మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, దేవుని పిలుపు మేరకు మరి ఇది కొనసాగించబడుతున్నట్టు ఇది కేవలం దేవుని కృప అని మీకు తెలియచేస్తూ ఈ కృపను మీరు వినియోగించుకోండి, మరి దేవునిలో బలపడండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానాన్ని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వచ్చు, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదను. ఇక్కడ దావీదు మహారాజు చాలా చక్కటి మరి వాగ్దానం ద్వారా, దావీదు మహారాజు ద్వారా మనకు ఇస్తున్న వాగ్దానం. మరి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాడంటే, దావీదు మహారాజు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. మరి ఆయన కాపరిగా చేసుకున్నాడు కనుక ఆయనకు, దావీదు మహారాజుకు ఆయన కాపరిగా ఉన్నాడనే నిశ్చయత దావీదు మహారాజులో కలిగింది కనుక అప్పుడు ఈ విషయాన్ని తెలియచేస్తాడు. ఏమనంటే, నా కాపరి యేసయ్య గనక నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అని. ఇంకేమంటే, నేను ఆయన మందిరంలో చిరకాలం నివసిస్తానని మరి దేవుడు ఆయన ద్వారా మనకు తెలిసింది. ఎందుకంటే ఈ నిశ్చయత దావీదు మహారాజు కలిగి ఉన్నాడు కనుక మరి ఈ దినము మనం మరి నిశ్చయత కలిగి ఉన్నామా, దేవుని మనం కాపరిగా పెట్టుకున్నామా అన్నదే మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకుని ఒకవేళ మనం ఇంకా ఆయనను కాపరిగా పెట్టుకోకపోతే, ఆయన మన కుటుంబానికి యజమానిగా పెట్టుకోకపోతే, మనము ఆయనను మనకు దేవుడిగా పెట్టుకోకపోతే మరి చాలా నష్టపోతాం కనుక మరి నష్టపోకుండా మరి దేవుణ్ణి కాపరిగా పెట్టుకుని, దేవుణ్ణి మనకు యేసయ్యను మనకు దేవునిగా మరి పెట్టుకుని, ఆయన మనకు కాపరి అనే నిశ్చయత మన హృదయంలో ఎప్పుడైతే కలుగుద్దో, మనమును దావీదు మహారాజులాగా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పగలుగుతాము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి క్రిస్మస్ మాసంలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూను ఆయనను మరి మీ హృదయంలోనికి చేర్చుకుని ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తుంటే చదువుతున్నారు, వారందరి ద్వారా, అలాగే స్టేటస్ ద్వారా నా తండ్రి ఎవరెవరో నా ప్రభు ప్రజలు చూస్తున్నారో, ప్రార్థనలు ఏకూపిస్తున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, దానిని కృపణించమని, దయనుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా శ్రమలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారో వారందరినీ విడిపించండి. వ్యాధులు, బాధలు, హాస్పిటల్ ఉన్నవని అందరినీ యేసుక్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన ఉద్యోగాలు పర్మనెంట్ చూడాలన్నారు, పర్మనెంట్ చేయమని, అలాగే చేతి పనులు లేక అనేక మంది అలమటిస్తూ ఉన్నారు, అందరికీ చేతి పనులు అనుగ్రహించమని, అయా ప్రతి కుటుంబాన్ని పోషించుకునే కృపను ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే హాస్పిటల్ ఫీజులు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక బిడ్డలకు నా తండ్రి, అలాగే తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు, ఇబ్బందుల్లో ప్రభా నీ కృపించమని, కృపాక్షేమములు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకున్నారో బిడ్డల్ని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను తండ్రి. మీరు వందనాలు, మీరు నువ్వు దీవించమని ప్రార్థిస్తూ దేవుని బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మాయం పొందమని యేసు నా పెట్టడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.